హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్ 4 అండి. క్లాస్ 4లో మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ టేప్తో ఎలా చూడాలో చూద్దామండి. ఈరోజు నిన్న క్లాస్లో చెప్పాను కదండి, బ్లౌజ్ని ఏ పార్ట్ని ఏమంటారో చెప్పాను కదా. ఈరోజు మెజర్మెంట్స్ ఎలా చూడాలో చూద్దామండి. ముందుగా బ్లౌజ్ని మీకు ఏదైతే ఫిట్గా ఉంటుందో ఆ బ్లౌజ్ తీసుకోండి. కరెక్ట్గా ఉంటుంది అనుకున్న బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని నీట్గా పరుచుకోండి. వీడియోలో నేను ఎలా అయితే పరిచానో అలాగా బ్యాక్ పార్ట్ పైకి ఉండేలాగా నీట్గా పెట్టుకోండి. బ్లౌజ్ని ఎక్కడ ఉగ్గుండకుండా నీట్గా పెట్టుకోండి బ్లౌజ్ని. తర్వాత మనకి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదండి. ముందు బ్లౌజ్ పొడుగు చూద్దామండి, పొడుగు ఎంత ఉందో చూద్దాం. షోల్డర్ ఖర్చు నుంచి మన బ్యాక్ టక్స్ వరకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ కట్ నుంచి మన బ్యాక్ టక్స్ వరకు ఈ పొడుగు బ్లౌజు పొడుగు అంటామండి దాన్ని. ఆ పొడుగు ఎంత ఉందనేది కొంచెం చూసుకుందామండి. నిన్న చూసారు కదా, చెప్పాను కదండి నేను పార్ట్లో ఏ పార్ట్ అంటామో చెప్పాను కదా. ఇది బ్లౌజ్ పొడుగండి. కరెక్ట్గా నాకు 13 వచ్చిందండి. ఇంచెస్ టేప్ ఎలా చూడాలో కూడా చెప్పాను కదండి. ఆ విధంగా చూడండి, మన క్లాసులు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి. దీన్ని మన బ్లౌజ్ పొడుగు అంటామండి. ఇలా రాసుకోండి. బ్లౌజ్ పొడుగు, ఛాతీ, నడుము, చేతి పొడుగు, చేతి లూజు, చంక. ఎఫ్ఎన్ అంటే ఫ్రంట్ నెక్ అండి, బిఎన్ అంటే బ్యాక్ నెక్ అండి. అలా రాసుకోండి. ఈ మెజర్మెంట్స్ మనకి కావాలండి బ్లౌజ్ కుట్టడానికి. ఈ మెజర్మెంట్స్ అనేవి రాసుకొని మీ దగ్గర బ్లౌజ్ తీసుకొని మెజర్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలా నోట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలాగే మీ బ్లౌజ్తో మీ మెజర్మెంట్స్ అనేవి నోట్ చేసి పెట్టుకోండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఎలాగా మనం టేప్తో బ్లౌజ్ని ఎలా చూస్తామో ప్రాక్టీస్ చేసుకోండి. పొడుగు చూసారు కదండి. ఇప్పుడు ఛాతీ చూద్దామండి. ఛాతీ ఎలా కొలవాలంటే ముందు ఇలా ఉల్టా చేసేసుకోండి. బ్లౌజ్ని లోపలికి చేసేసుకొని మళ్ళీ నీట్గా పరుచుకోండి. మనము ఇందాక పొడుగు చూసినప్పుడు ఎలా పరుచుకున్నామో బ్లౌజ్ని అలాగే నీట్గా పరుచుకోండి. ఎక్కడ ఉగ్గులు అనేవి ఉండకుండా పరుచుకోండి, లేదంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది సరిగ్గా రాదండి. పరుచుకొని నేను చెప్పాను కదండి, ఇవి ఆర్మ్స్ రౌండ్స్ అని. ఆర్మ్స్ రౌండ్స్ కింద కుట్టు ఉంటుంది కదండి, బ్లౌజ్ జాయింట్ చేసిన కుట్టు, ఫస్ట్ కుట్టు అక్కడ నుండి మళ్ళీ ఈ సైడ్ కూడా ఆర్మ్స్ రౌండ్ దగ్గర బ్లౌజ్ జాయింట్ చేసిన కుట్టు వరకు ఒక మార్క్ అనేది చేసుకోండి. ఫస్ట్ కుట్టు అండి, మార్క్ చేసుకొని జాగ్రత్తగా బ్లౌజ్ని ఎక్కడా కూడా మనం లాగకుండా ఎలా ఉందో అలాగే మనం మెజర్ చేసుకోవాలండి. నాకు 18.5 వచ్చిందండి, చూస్తున్నారు కదా. అలాగా మీకు ఎంత వచ్చిందనేది ఛాతీ దగ్గర మార్క్ చేసుకోండి. దీన్ని మనం పైకి పెట్టకూడదు, కిందికి పెట్టకూడదండి, లేదంటే మన చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది. నేను ఎలా చూపించానో అలాగే మెజర్ చేసుకోండి. మీకు ఎంత వచ్చిందో మెజర్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ మీకు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎలా చూసుకోవాలో. ఇక్కడ ఒక విషయం అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం బ్లౌజు చెస్ట్ చూసేటప్పుడు మాత్రం బ్లౌజ్ మనం ఎలా ఉందో బ్యాక్ నెక్ ఎలా కుట్టారో అలాగే ఉండాలండి. కొంచెం ఇది మనకి దగ్గరగా పెట్టి చూసుకున్నా లేదు దూరంగా పెట్టి చూసుకున్నా మనకి సరిగ్గా రాదండి. చెస్ట్ పాయింట్ అనేది దూరంగా పెడితే లూజ్ అయిపోతుందండి, దగ్గరగా పెడితే టైట్ అయిపోతుంది. చూడండి, మీకు కొలిచి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను సరిగ్గా పెట్టలేదు కదండి, దూరంగా పెట్టేశాను. చూడండి, ఇందాక నాకు 18.5 వచ్చింది, ఇప్పుడు 19 వస్తుందండి. అంటే మనకి లూజ్ అయిపోతుందండి చెస్ట్. ఇలా దూరంగా పెట్టామంటే చెస్ట్ పార్ట్ లూజ్ అయిపోతుంది. లేదు దగ్గరగా పెట్టేశామంటే, ఇలా దగ్గరగా పెట్టి కొలుచుకున్నామంటే తక్కువ వస్తుందండి. 18.5కి 17 16.5 వస్తుందండి. అలా దగ్గరగా పెట్టి కొలుచుకుంటే ఇప్పుడు మనకి చెస్ట్ అనేది పట్టేసినట్టు వస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా పరుచుకోండి. నీట్గా ఎలా ఉందో నెక్ అలా పరుచుకొని తర్వాత నిదానంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. ఇలా నీట్గా పరుచుకోండి, తర్వాత మెజర్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దామండి. హ్యాండ్ లూజ్ ఎలా చూసుకోవాలో, హ్యాండ్ లెంత్ ఎలా చూసుకోవాలో చూద్దాం. నడుము కూడా చూద్దాం. ఇప్పుడు నడుము చూద్దామండి. నడుము ఎలా మెజర్ చేసుకోవాలనేది మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి ఉంటాయి కదండి. హుక్స్ పట్టి దగ్గర నుండి మెజర్ చేసుకోవాలండి నడుముని. చూస్తున్నారు కదా వీడియోలో. నిదానంగా ఎక్కడా లాగకుండా బ్లౌజ్ని ఎలా ఉందో అలాగే పెట్టుకొని నడుము కొలత అనేది కొలుచుకోవాలండి. జాగ్రత్తగా నడుముని ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ లాగేసామంటే నడుము అనేది లూజ్ అవుతుంది. కాబట్టి ఎలా ఉందో అలాగే పట్టుకొని జస్ట్ పట్టుకొని కొలుచుకోండి. ఇలాగా హుక్స్ పట్టి దగ్గర స్టార్ట్ చేసి కాజా పట్టి వచ్చేసరికి లోపలికి పెట్టేసుకోండి. కాజా పట్టిని
లోపలికి మడత పెట్టేసుకోండి. కాజా పట్టి మన ఎక్స్ట్రా పీస్ అండి, అది ఎక్స్ట్రా పీస్ మనం అతుక్కుంటామండి దాన్ని, కాబట్టి లోపలికి పెట్టేసుకొని మెజర్ చేసుకోండి. నాకు 28 వచ్చిందండి. ఉక్స్ పట్టి దగ్గర స్టార్ట్ చేసి కాజా పట్టీని లోపలికి పెట్టేసుకోవాలండి నడుము కొలుచుకునేటప్పుడు. తర్వాత హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్ పొడుగను లూజు ఎలా మెజర్ చేయాలో చూద్దాం. మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, షోల్డర్ జాయింట్ నుండి కొలుచుకోవాలండి. హ్యాండ్ లూజ్కి పొడుగు మనం ఎంత పెట్టుకుంటాం అనేది షోల్డర్ జాయింట్ దగ్గర వరకు కొలుచుకోవాలి పొడుగు నుండి. నాకు 6:35 వచ్చిందండి. 6:35, ముప్పావు ఎలా కొలవాలి, హాఫ్ ఎలా కొలవాలి, పావు ఎలా కొలవాలో చెప్పాను కదండి టేప్లోని. అలాగా నాకు 6:35 వచ్చిందండి. అలా మెజర్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ అనేది అలా మెజర్ చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎలాగో చూద్దాం. హ్యాండ్ లూజు మనకి పైకి ఉంటుంది కదండి, హ్యాండ్ కింద పడుతుంది కదా, దాన్నే మనం హ్యాండ్ లూజ్ అంటాం. ఇక్కడ నుండి మన ఫస్ట్ ఖర్చు నుండి అలా పెట్టేసుకోండి. నాకు 5 వచ్చిందండి. 5 ఇంచెస్ వచ్చాయి. ఇలా కొలుచుకొని మెజర్ చేసుకోవాలి. ఇంకా ఆర్మ్స్ రౌండ్ అండి. ఆర్మ్స్ రౌండ్ కూడా మనం లోపల నుంచి అయినా మెజర్ చేసుకోవచ్చు, పైనుండి అయినా మెజర్ చేసుకోవచ్చు. పై కుట్టు నుండి జాగ్రత్తగా టేప్ ఇక్కడ సర్కిల్ తిరుగుతుంది కదండి, మనం కూడా టేప్ ఎక్కడ లాగకుండా సర్కిల్లోనే తిప్పుకుంటూ నిదానంగా చూసుకోండి. ఇలా పట్టుకుంటూ తిప్పుకుంటూ చూసుకోండి. 7 వచ్చిందండి నాకు. ఆర్మ్స్ రౌండ్ 7 అలా మెజర్ చేసుకోవాలండి. బాడీ మెజర్మెంట్స్తో కూడా కుడతారు, అది మీకు తర్వాత నేర్పిస్తాను. బిగినర్స్కి ఈ మెథడే ఈజీగా ఉంటుందండి, అర్థమవుతుంది. బాడీ మెజర్మెంట్స్తో కుట్టొచ్చు. ఈ మెజర్మెంట్స్ ఇలా బ్లౌజ్తో మన టేప్తో తీసుకొని కుట్టొచ్చు, లేదంటే డైరెక్ట్ బ్లౌజ్ తీసుకొని కూడా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చు. ఈ రకంగా మెజర్మెంట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎలాగని చెప్పానో అలాగా. నెక్స్ట్ క్లాస్లో మీకు బ్యాక్ నెక్ చెప్తాను. నేను షోల్డర్ చెప్పలేదు, నెక్ చెప్పలేదు కదండి, ఇవి కట్ చేసేటప్పుడు చెప్తాను. షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలో కట్ చేసేటప్పుడు చెప్తాను. ఎవరికైనా కూడా ఇవి ఒకేలా ఉంటాయండి, అందుకనే నేను చెప్పట్లేదు. మనం నడుము డీప్ ఎంత తీసుకుంటున్నామని దాన్ని బట్టి షోల్డర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను మీకు కటింగ్లో చెప్తాను. కటింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. మెజర్మెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.